औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। मैं कभी भी याद करती हूँ, एक मेरा भाई है, मेरा बेटा समान है। कभी भी मैं दुकान से घर जाती तब 10-11 बजे तक मैं ड्यूटी करती थी, मैं शॉप पे रहती थी। तब ये मेरे लिए शॉप में नीचे बैठ के इंतज़ार करते थे, मेरी हिफाजत वैसा करे। एक ज़माना ऐसा था, मेरी हिफाजत सब करे। हिंदू मुसलमान नहीं है, मोहब्बत है हमारी। हमारी मोहब्बत देखे तो तुम परेशान होना, ऐसी मोहब्बत है हमारी। प्रकाश है ये, फिल्मों में एक्टिंग करते हैं उन ज़माने से। कर्नाटक के है, हुबली के। मेरे को भी कन्नड़ा आता, उनको भी आता। 25 साल से दोस्ती हमारी, बहुत मोहब्बत। बोली ना जो भी हो, अक्का अक्का अक्का। उनकी मम्मी इतना प्यार करते थे, उनकी मम्मी, उनकी फैमिली। बोली ना मैं बीच में हिंदू मुसलमान लाती नहीं, मोहब्बत, ओनली मोहब्बत, प्यार कैसा रहता मैं बताती हूँ, अब भी बताती हूँ నాన్న. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి ప్రకాష్ అండి. నా పేరు తిరుపతి ప్రకాష్. దాదాపు నాకు తెలిసి అక్కకు నాకు 25 ఏళ్ళు పరిచయం ఉందండి. అంటే నేను 98లో నేను మోతీనగర్ వచ్చాను. అప్పటి నుండి అక్క పరిచయం. మాకు కన్నడ మాట్లాడేవాళ్ళం. అక్కది ముందు ఈ షాప్ కాకుండా ముందు మోతీనగర్ దగ్గర ఒక షాప్ ఉండేది. రాత్రి అక్క ఒక్కతే 10:30-11 దాకా ఆ షాప్లో ఉండి బట్టలు కుట్టి అందరికీ. అప్పుడు నేను అట్లుండి వచ్చేవాడిని. వచ్చి అక్కడ కూర్చొని అక్కని తీసుకొని నిదానంగా మా ఇంటి ముందు వెళ్ళి అక్కని డ్రాప్ చేసి మళ్ళీ మేము ఇంటికి వచ్చేవాడిని. ఇక్కడ హిందూ ముస్లిం అనే లేదండి. అన్న చెల్లెలు, తమ్ముడు, అక్క, అంతే. ఇక్కడ ఏమీ లేదు. మనం అందరం ఒకటే. మనలో అందరిలో ఒకటే రక్తం. రేపు ఏదైనా ఎమర్జెన్సీ అయితే నీ రక్తం నా రక్తం అన్నాడు. అందరి రక్తం ఏదో మనకు తెలుసా ఏ రక్తం ఎవరికి ఎక్కిస్తున్నారు. మరి అమ్మ ప్రేమ ఎట్లా ఉండే ఫోన్లో చేసుకుంటా. తర్వాత మా అమ్మ, మా అమ్మ, మా పిన్ని వాళ్ళ పిల్లలు, మన్నడ దాకా ఏదో. ఇప్పుడు కూడా అక్కకు బట్టలు ఇచ్చా, కుట్టడానికి వచ్చింది, తీసుకెళ్దామని వచ్చా. ఇదండి మా ప్రేమ. ఇప్పుడు కాదు, దాదాపు 25 ఏళ్ళు ఉంది. ఇలా పిల్లలు చిన్నోళ్ళు, ఇప్పుడంతా పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయినారు. నాకు ఫస్ట్ నేను ఒక వేషం కోసం అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నాకు ఇట్లా జాకెట్ కుట్టాలి అంటే, నీకు జాకెట్ ఏంది అంది. అంటే అక్కడ ఇట్లా ఒక వేషం వచ్చింది సినిమాలో, దానికి జాకెట్ కావాల్సి వస్తుంది అంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు కుట్టించింది. తర్వాత నేను అయ్యప్ప మాల వేసుకుంటే కొలతలు తీసుకోకుండా నాకు నల్ల డ్రెస్, షర్ట్లు అవన్నీ కుట్టేది అక్క. చాలా మంచి. మా అమ్మ, నాకు తెలిసి మా అమ్మ చచ్చిపోయే వరకు, మా అమ్మ 2019లో పోయింది. అప్పుడు దాకా మా అమ్మ ఎవరిదే 98లో అక్క దగ్గర కుట్టించుకోవడం స్టార్ట్ చేసిన మా అమ్మ. నాకు తెలిసి మా అమ్మ చచ్చిపోయే వరకు ఎవరికి ఇవ్వలే. బీబీ 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 అనేది మా అమ్మ. చాలా ప్రేమ. ఇది ప్రేమ దొరకదు నాన్న, ఇప్పుడు ఎట్లా చూడు కాలం. కాబట్టి ఆడవాళ్లకు చాలా మర్యాద ఇవ్వాలి మనం. ఇప్పుడు చూస్తున్నాం బయట అస్సలు మర్యాద లేదు. ఒక ఆడమ్మాయి బయటికి, నా కూతురు నేను బయటికి పంపించాలంటే వాళ్ళు టెన్షన్ పడతాను నేను. రాత్రి 7 లోపల వాళ్ళ ఇంటికి రాకపోతే టెన్షన్. కాలేజీ నుండి చెప్పిన టైంకి రాకపోతే టెన్షన్. 20 ఫోన్లు 30 ఫోన్లు చేయాల్సి వస్తుంది. బ్రదర్స్, దయచేసి ఆడవాళ్ళని గౌరవించండి. దయచేసి మన ఇంట్లో కూడా మన కన్నది కూడా ఆడదే అమ్మ. మనం అమ్మకి ఎంత మర్యాద ఇస్తామో అలాగే రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్క ఆడమకు మర్యాద ఇవ్వండి. ఆడవాళ్ళు లేకపోతే మనకు జన్మ లేదు, ఇదే లేదు మనకు, అంతే. ఎండ్. కాబట్టి తల్లికి అంత గొప్ప స్థానం. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఫస్ట్ దేవుడికి లాస్ట్ ఇచ్చినారు. అది ఏ దేవుడైనా కానీ అంతే, లాస్ట్ ఇచ్చినారు. తల్లికి మొదటి స్థానం ఇచ్చారు. కాబట్టి స్త్రీ అంటే తల్లి. కాపాడండి. మీ ఇంట్లో ఆడపిల్లలు, అందరి ఆడపిల్లలు ఒకే రకంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ. నమస్తే, బాయ్. देख रहे हैं, ये है मेरे घर के सामने अपोजिट अपार्टमेंट में रहते थे. मेरी बहुत हिफाजत करे. बोरी ना मोती नगर वालों को सलूट करती हूँ, मेरी बहुत हिफाजत करे. हम हिंदू देखे ना मुसलमान देखे, बोरी ना इतना प्यार नहीं मिलता, अब नहीं मिलता बेटा.
जब जवानी में कैसा खूबसूरत थे, फिर भी मेरे बच्चे इतनी हिफाजत करके मेरे को इतना सपोर्ट करते थे। ऐसे बच्चे अपने मिलते रहो, अब बनो, तुम भी ऐसा बनो। इसलिए मैं वीडियो डालने का मतलब ये था कि तुम बनो। ये है, देखो मेरे देश के बेटे, ये है माँ बाप की हिफाजत करना, बहनों की हिफाजत करना। आप भी सीखो, आप भी सीखो। ये प्रकाश है, फिल्मों में काम करते हैं, फिल्मों में एक्टर है उन्होंने। देखो ये, इसलिए मैं उनको ख़ास मैं इंटरव्यू दे रही हूँ आपको। अल्लाह हाफिज़।